దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భరతభూమిని అన్న నారుడిని పూర్తిగా నాశనం చేస్తున్న నేటి కొంతమంది తెలుగు ఎన్ఆర్ఐలు. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం వెళ్లిన మన తెలుగు వాళ్ళు పరాయి దేశంలో మన పరువుని మంటగలుపుతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు ప్రజలకి కుల తెగులు సోకింది. కుల గజ్జిని రాష్ట్రాలు, దేశాలు దాటి ఖండాంతరాలకు చేర్చే సామర్థ్యం చాలా కొద్ది మందికే ఉంటుంది. ఆ కొద్ది మంది ఎక్కువగా కనిపించేది సదరు అమెరికా దేశంలోనే. తెలుగు రాష్ట్రాల నుండి విదేశాలకు వెళ్లి మరీ తమ కుల ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు. దీనికోసం అప్పటికీ పాతుకుపోయి ఉన్న తెలుగు సంఘాల్లో దూరతారు. చేయాల్సిన పనులను చేయకుండా ఇతర అనవసర పనులపై దృష్టి పెడతారు. కొన్నిసార్లు తన్నుకుంటారు, తన్నించుకుంటారు కూడా. మరికొన్నిసార్లు ఫ్రాడ్ కేసుల్లో చిక్కుకుంటారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానాలో ప్రస్తుతం జరుగుతున్న రచ్చ చూస్తే ఈ విషయాలన్నిటినీ ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తానాలో సుమారు 25 కోట్ల రూపాయల భారీ స్కామ్ జరిగిన విషయం వెలుగులోకి రావడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2022 సెప్టెంబర్ 15 నుండి 2024 ఫిబ్రవరి 27 మధ్య కాలంలో తానా ఫౌండేషన్కు సంబంధించిన నిధులను ఎలాంటి అనుమతులు లేకుండా తన సొంత కంపెనీ ఖాతాలోకి తరలించారంటూ శ్రీకాంత్పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ అభియోగాలపై శ్రీకాంత్ కూడా స్పందించినట్టు సమాచారం. తానా సమావేశంలో చర్చించకుండా, ఎలాంటి అనుమతులు లేకుండానే నిధులను తాను దారి మళ్లించానని, అది పూర్తిగా తన సొంత నిర్ణయమని శ్రీకాంత్ అంగీకరించినట్టుగా తానా బోర్డు చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి చెబుతున్నారు. డిసెంబర్ 15 లోపు ఆ మొత్తాన్ని తిరిగి తానా ఖాతాలో జమ చేస్తానని శ్రీకాంత్ హామీ ఇచ్చారని అంటున్నారు. అయితే ఇదంతా కేవలం శ్రీకాంత్ ఒక్కడే చేసిన స్కామ్ కాదన్న ప్రచారం జరుగుతోంది. మరికొంతమంది ఈ స్కామ్లో ఉన్నారని, వారి పేర్లను బయట పెట్టకుండా కేవలం శ్రీకాంత్ పేరును మాత్రం బయటకు చెబుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల నాటా అనే మరొక తెలుగు సంఘం కూడా మ్యాచింగ్ గ్రాంట్ స్కామ్స్ కారణంగా మూతపడింది. తానా కూడా మరో నాటా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి తానాని ఓ కులం ఆధారిత గుంపుగానే ప్రజలు చూస్తారు. సామాజిక సేవ పేరుతో స్వార్థపూరిత ప్రయోజనాలను ఈ సంఘం కోరుకుంటున్నట్లు అనేక సందర్భాల్లో స్పష్టమైంది కూడా. కేవలం స్కామ్లో చిక్కుకోవడమే కాదు, అమెరికా నగరాల నడిబొడ్డున రాష్ట్రం పరువు తీసే విధంగా తానా ప్రవర్తించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2023 జూలై 9న తానా సభలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. తానాలో ఎక్కువగా కమ్మలాబీ, టీడీపీ మద్దతుదారులే ఉంటారు. నాడు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాల్లో పెద్ద యుద్ధమే జరిగింది. టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలో తరణి పరుచూరి, సతీష్ వేమన వర్గాలు పరస్పరం తన్నుకున్నాయి. చొక్కాలు పట్టుకుని ఒకరినొకరు ఈడ్చుకున్నారు, కాళ్లతో తన్నుకున్నారు, పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ దృశ్యాలను చూస్తున్న వారంతా ఏమవుతుందోననే భయాందోళనకు గురయ్యారు. సభ జరుగుతుండగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు జై ఎన్టీఆర్ అనడంతో ఈ గొడవ మొదలైంది. జూనియర్ పేరు అసలు ఎత్తకూడదని ఓ వర్గం వాదనకు దిగడంతో మాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్ళింది. తానా సభల్లో కమ్మకులం వారికే భజన చేయాలి. జై బాలయ్య నినాదాలతో సభా ప్రాంగణాన్ని మోతమోగించాలి. తెలుగుతనం, చరిత్ర, సంస్కృతి అంటే కేవలం ఎన్టీఆర్ మాత్రమేనన్నట్టు షో చేయాలి. ఆయన్ని దేవుడిగాను, ఆ దేవుని బిడ్డగా బాలకృష్ణుని పూజించమని చెప్పేలా స్పీచ్లు దంచి కొట్టాలి. నిజానికి ఇలాంటి సంఘాల పుట్టుకకు కారణం వేరు, ఇప్పుడు జరుగుతున్న తతంగం వేరు. తెలుగు భాషని, సంస్కృతిని మర్చిపోకుండా వీలున్నంత వరకు తర్వాతి తరానికి కూడా దాన్ని తీసుకెళ్లాలనేదే ఆయా సంఘాల ఆలోచన. అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ సంఘాల రూపస్వభావాలు మారిపోయాయి. కులోన్మాదులు ఎంట్రీ తర్వాత అసలు తెలుగుతనం సైడ్ ట్రాక్ అయిపోయింది. కులతత్వమే కుర్చీ వేసుకొని తిష్ట వేసుకుంది. అందుకే తానా అనగానే అందరి మనసుల్లో కమ్మ అనే పదం గుర్తొస్తుంది, కానీ తెలుగు అనే పదం గుర్తుకు రాదు. ఒకవేళ ఆ పదం మైండ్లో తోచిన ఆ తెలుగు పక్కనే దేశం అనే పదం కూడా జత కలుస్తుంది.
ఇలా కమ్మ తెలుగుదేశం కోసం ఈ సంఘం పనిచేస్తుందనే భావనే చాలా మందిలో ఉండగా, ఇప్పుడు తాజాగా బయటపడ్డ నిధుల మళ్లింపు స్కామ్ తానా ప్రతిష్టను మరింత దిగజార్చింది. అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వాళ్లు ఈ సంస్థకు పనిగట్టుకొని విరాళాలు ఇస్తుంటే వాటిని వడ్డీకి తిప్పుకొని తానా చిల్లర ఏరుకోవడం అత్యంత దారుణమైన విషయం. ఆఖరిగా ఒక్క మాట, ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెన్స్ అని మనకందరికీ తెలుసు. కానీ దీనినే నెక్స్ట్ రిస్కీ ఇండియన్స్ అని మన పరువును పరాయి దేశంలో తీయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి ఓ తెలుగు ఎన్ఆర్ఐలు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలపండి.